భైరవ, కేశవ ఇంట్లోనికి వస్తూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ ఎక్కడా కనిపించకపోవటంతో, "అరే గౌతమ్! అరే గౌతమ్! ఎక్కడ ఉన్నావురా? బయటికి రారా" అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాకయిపోయి భైరవ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఎందుకు గౌతమ్‌ని పిలుస్తున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ భైరవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "గౌతమ్‌ని అలా పిలవకండి బావగారు. అలా పిలవటం మంచిది కాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం, "అదేంటి పని వాళ్ళని ఇంకా ఎలా పిలుస్తామో అలాగనే కదా పిలవాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలేమో, రెస్పెక్ట్ ఇచ్చి పిలవాలేమో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ మాత్రం, "అవునా! రెస్పెక్ట్ ఇచ్చి మరీ పిలవాలా? సరే అయితే, రే గౌతమ్ బాబు గారు, రే గౌతమ్ బాబు గారు ఎక్కడ ఉన్నావమ్మా? రా రా బయటికి రా" అని చెప్పేసైతే గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రమ్య, కేశవ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి భైరవ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఏం చేస్తాడో ఏంటో, ఎందుకు ఇలా పిలుస్తున్నాడు అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉంటుంది. అదంతా చూసిన భానుమతి, మైత్రి వాళ్ళు మాత్రం నవ్వుకుంటూ అలా అక్కడ ఉన్న భైరవ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం మైత్రి వైపు, భానుమతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది.